దేవా, మరొకసారి మీ పిల్లలతో ఇటు విధంగా కూడుకొని మీ యొక్క వాక్యం చెప్పే అవకాశాన్ని నాకు వినే అవకాశాన్ని మీ పిల్లలకి ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. దేవా, ఈ దినమును చూడక ఎంతోమంది మరణిస్తున్నప్పటికీ తండ్రి, ఈ క్షణం మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు మీకు వందనములు తండ్రి. చెప్తున్న నాకు మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయమును, మీ యొక్క జ్ఞానమును అనుగ్రహించమని వింటున్న మీ పిల్లలు దేవా, తమ మనస్సును, తమ శరీరమును దేవా మీ యొక్క వాక్యంపై కేంద్రీకరించుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మీ యొక్క చిత్తానుసారముగా మీరు గ్రంథస్థం చేసిన వాక్యాలు నేర్చుకొని పోతుండగా సహాయం చేయమని, మీ పరిశుద్ధాత్మని యొక్క సహాయం నాకు అందించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరికి అవసరమయ్యే పాఠాన్ని అయితే ఆలోచిద్దాం. ఇది కేవలం స్త్రీలకు మాత్రం, అలానే పురుషులకు మాత్రం అని కాకుండా క్రీస్తును ధరించుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పాఠం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నిజంగా దేవుని సేవ చేద్దాము, దేవునిలో ఎదుగుదాము అనుకునే వారికి ఈ పాఠం నిజంగా వారి జీవితాలను మరొక విధంగా మరుకొల్పుతుంది, మేలుకొలుపుతుంది. కాబట్టి శ్రద్ధాశక్తులతో దేవుని యొక్క వాక్యం వినాలని మనం చేస్తున్నాను. యేసుక్రీస్తు వారి జీవితం అనేది ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక ప్రత్యేకమైందని మనం చెప్పుకుంటాం. ఆయన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎంతోమంది పుట్టారు, ఎంతోమంది మరణించారు. ఎంతమంది పుట్టినప్పటికీ, ఎంతమంది మరణించినప్పటికీ కూడా ఆయన జీవితంలో ఆయన జీవించినట్టు ఎవరు మనకి కనబడరు. అంతేనండి. కొంచెం సౌండ్ తేడాగా ఉందన్న. కాబట్టి యేసుక్రీస్తు వారి జీవితం అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎవరిలో మనకి పరిపూర్ణంగా కనబడదు. ఏదో 1-2 లక్షణాలు అయితే మనం ఒక మనిషిలో చూడొచ్చు తప్ప పరిపూర్ణత అనేది క్రీస్తు వారిలో మాత్రమే మనం చూడొచ్చు. ఇప్పుడు బాగుందండి. పరిపూర్ణత అనేది కేవలం క్రీస్తు వారిలో మాత్రమే మనకి కనబడుతుంది. అటువంటి పరిపూర్ణత అనేది ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఆలోచన. అంతే కదండి. క్రీస్తు వారి లాంటి పరిపూర్ణత అనేది ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఆలోచన. కానీ మనిషి పరిపూర్ణత వైపుకు నడిచేటప్పుడు, లేదంటే మనిషి పరిపూర్ణుడిగా అవ్వాలి అనుకునేటప్పుడు మార్గ మధ్యలో ఎన్నో చిక్కుముళ్ళు అనేవి ఉంటాయి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, క్రైస్తవ్య జీవితం అనేది అంత సాధారణమైనది కాదు, అది సవాలుతో కూడింది. అర్థమైందా? ఏదో క్రీస్తుని నమ్మి బాప్తిసం తీసుకుని రొట్టె ద్రాక్షారసం ప్రతి వారం తీసుకుంటున్నాను, అది క్రైస్తవ్యం కాదు. అది క్రీస్తుని నమ్ముకోవడం కాదు. క్రీస్తుని నమ్ముకున్నాము, క్రీస్తు విషయంలో మనం ముందుకు సాగుతున్నాము అని అంటే పరిపూర్ణత వైపు మనం అడుగులు వేస్తున్నాం. మీరే ఆలోచించండి. కొన్ని 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. ఈ భవంతు ఇదే విధంగా ఉండేదా? ఈ ఊరు ఇదే విధంగా ఉండేదా? మీలో కొంతమందికి తెలుస్తుంది. ఒక 20 సంవత్సరాలు అనగానే వెనక్కి వెళ్ళిపోతారు. ఇక్కడ అన్ని తొప్పలు, చెట్లు, ముళ్ళులు ఉండేవండి అని అంటూ ఉంటారు. ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, ఒక 40, 50, 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు ఏం కలిగింది చెప్పండి? డెవలప్మెంట్. అంతేనా? డెవలప్మెంట్, అభివృద్ధి అనేది మనకి ఎక్కడ కనబడుతుంది? సిటీస్లో కనబడుతుంది. మునుపున్నవి ఈ రోజున్నవి చూస్తే చాలా మార్పులు మనకి కనబడతాయి. ఈ భారతదేశమనే కాదు, ఏ దేశాన్ని చూసుకోండి, ఏ దేశమైనా కూడా, ఏ రాష్ట్రమైనా కూడా, ఏ ఖండమైనా కూడా కాలానుగుణంగా ఏమవుతూ ఉంటుంది? డెవలప్మెంట్. అంతేనా? డెవలప్మెంట్ అవుతుంది, అభివృద్ధి పరచబడుతుంది, పరిపూర్ణతలోకి వెళుతుంది. మరి క్రీస్తును ధరించుకున్నాము, క్రీస్తు కోసం సేవ చేస్తాము అనుకున్న వారిలో పరిపూర్ణత ఎక్కడ కనబడుతుంది? అభివృద్ధి అనేది ఎక్కడ కనబడుతుంది?
కనబడాలా? అంత అవసరం ఉందా అని అంటే అవును. క్రీస్తులోనికి వచ్చిన మనలో ఖచ్చితంగా పరిపూర్ణత అనేది కనబడాలి. ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది శరీరపరంగా నేను చెప్పడం లేదు, కానీ ఆత్మీయంగా ఖచ్చితంగా వాక్యపరంగా క్రీస్తును ధరించుకున్న ప్రతి ఒక్కరు కూడా డెవలప్మెంట్ అయిపోవాలి. కనబడిపోతారు వాళ్ళు. నువ్వు క్రీస్తులో ఉన్నావా లేదా అన్నది నీ యొక్క అభివృద్ధిని బట్టి చెప్పేయచ్చు. యేసుప్రభులు వారు మాట్లాడుతూ యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో, నా యందు నిలుచున్నవాడు ఏమవుతాడంట? అభివృద్ధి పొందుతాడు. మీరు తీయక్కర్లేదు. ద్రాక్ష కొమ్మకి ఎవరైతే అంటుకట్టబడి ఉంటారో ఏమవుతారు? వాళ్ళు ఫలిస్తారు, అభివృద్ధి పరచబడతారు. అంటే క్రీస్తులో ఉన్నవారు, క్రీస్తుని ధరించుకున్నవారు కాలానుగుణంగా వాళ్ళు ఏమవుతూ ఉంటారు చెప్పాలి. కాలానుగుణంగా వాళ్ళు ఏమవుతూ ఉంటారు? అభివృద్ధి పరచబడతారు, పరిపూర్ణత వైపు అడుగులు వేస్తారు. ఇది నిజంగా క్రీస్తుని నమ్ముకొని క్రీస్తు కోసం జీవించాలి అనుకునేవారు చేసే పద్ధతి, క్రమం. కాబట్టి యేసుక్రీస్తు వారికి అంటూ కొన్ని నియమాలు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు గారు ఒక విషయాన్ని మాట్లాడతారు. అదే ఈరోజు మన అంశం. ఆ ఒక్క పదమే ఈరోజు మన అంశం. ఏంటంటే పౌలు గారు గలతీలకు రాస్తున్న పత్రికలో ఒక మాట అంటారు. ఆయన గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనములు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనములు. 2వ వచనం నుండి చదవండి. 2వ వచనము, ఒకని భారములు ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఏమంటున్నారు పౌలు గారు? ఎవరికి రాస్తున్నారు ఈ పత్రిక? ఎవరికి రాస్తున్నారు? గలతీలకు రాస్తున్నారు. గలతీలకు రాస్తూ క్రీస్తు నియమమును చూస్తున్నారా? క్రీస్తు నియమమును ఏం చేయాలంట? పూర్తిగా నెరవేర్చుడి. ఇదే మన ఈరోజు యొక్క అంశం, క్రీస్తు నియమం. క్రీస్తు నియమాన్ని మనం ఎందుకు నెరవేర్చాలి చెప్పండి? క్రీస్తు నియమమును మనం ఎందుకు నెరవేర్చాలి? క్రీస్తు నెరవేర్చలేదా? క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి అని అంటున్నారంటే క్రీస్తు యేసు వారు పూర్తిగా నియమాన్ని పూర్తి చేయలేదా? మరి క్రీస్తు వారి నియమం అంటే ఏంటి? క్రీస్తు వారి యొక్క నియమాన్ని పూర్తి చేసే అంత అర్హత మనకు ఉందంటారా? అపోస్తలుడైన పౌలు గారు గలతీలకు వేస్తున్న ప్రశ్న, గలతీలతో చెప్తున్న మాట, ప్రశ్న కాదులేండి, చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఏం చేయాలంటే ఒకరి భారాన్ని ఒకరు భరించుకుంటూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. పూర్తిగా నెరవేర్చమంటున్నాడంటే యేసుక్రీస్తు వారు ఎక్కడో తక్కువ చేశారు అనా? యేసుక్రీస్తు వారు తక్కువ, లేదంటే కొద్దిగా మాత్రమే నెరవేర్చి వెళ్ళిపోయారు అనా? ఆలోచిద్దాం. మనం ఒక పుస్తకం చదివేటప్పుడు కానివ్వండి, లేదంటే ఒక పత్రిక మనం చదివేటప్పుడు కానివ్వండి, ముఖ్యంగా కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకోవాలి. ఏ పుస్తకానికైనా బేసిక్ ఏంటో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏ పుస్తకానికైనా ముఖ్యంగా 6 విషయాలు మనకు తెలియాలి. ముఖ్యంగా 6 విషయాలకు తెలియాలి. ఒకటి, గ్రంథకర్త ఎవరు, గ్రంథ కాలం ఏంటి, గ్రంథ నేపథ్యం తెలియాలి, గ్రంథంలో ముఖ్యాంశం తెలియాలి, గ్రంథ విభజన తెలియాలి, గ్రంథ వివరణ తెలియాలి. ఏ పుస్తకం అయినా, అది పాత నిబంధనకు సంబంధించిన పుస్తకాలు కానివ్వండి, కొత్త నిబంధనకు సంబంధించిన పుస్తకాలు కానివ్వండి, ప్రాథమికమైన విషయాలు ఈ 6 విషయాలు మీరు తెలుసుకున్నారనుకోండి, ఏ పుస్తకానికైనా చాలా సులువుగా మనం బైబిల్ అర్థం చేసేసుకోవచ్చు. గ్రంథకర్త తెలియాలి, గ్రంథ కాలం తెలియాలి, గ్రంథ నేపథ్యం అనగా బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అంటారు చూడండి, నేపథ్యం తెలియాలి, గ్రంథంలో ముఖ్యాంశాలు తెలియాలి, గ్రంథ విభజన తెలియాలి, గ్రంథ వివరణ తెలియాలి. కాబట్టి ఏ పుస్తకం చదివేటప్పుడైనా ఈ 6 విషయాలు ముందు పెట్టుకొని చదివారనుకోండి, అత్యంత సులువుగా మనం బైబిల్ని అర్థం చేసుకోగలం. ఆ విషయాలన్నీ ఇప్పుడు చెప్పడానికి సమయం సరిపోదు, కానీ ఇప్పుడు మనం ఆలోచిద్దాం. పౌలు గారు గలతీలకు రాస్తూ ఒక మాట అంటున్నారు, క్రీస్తు నియమమును పూర్తిగా
నెరవేర్చుడి. ఎందుకు ఈ మాట అంటున్నారు? ఎందుకు ఈ మాట అనవలసి వచ్చింది అని అంటే గలతీలు గురించి ఆలోచిద్దాం. గలతీలు గురించి ఆలోచిద్దాం. అర్థమైందండి? గలతీ అనేది ఒక సంఘం. ఆ సంఘంలో ఉన్న సంఘ సభ్యుల కోసం, సంఘంలో ఉన్న పరిస్థితుల కోసం మనం ఆలోచిద్దాం. ఎందుకు గలతీయులను నెరవేర్చమంటున్నాడో, ఎందుకు గలతీయులకి ఈ విషయం చెప్తున్నాడో మరొక పుస్తకంలో నాకైతే కనబడలేదు, ఏ పత్రికలో కూడా. ఎందుకు గలతీయులతోనే ఈ మాట చెప్తున్నాడో ఒకసారి మనం ఆలోచిద్దాం. ఈ వచనం క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అనే మాట ఏదైతే ఉందో, ఈ వచనం ఏదైతే ఉందో, ఇది అర్థం కావాలి అని అంటే మనం 5వ అధ్యాయం ఎలా రాయబడింది, 5వ అధ్యాయంలో ఏం చెప్పబడింది అన్నది ఆలోచిద్దాం. ఓకేనండి? 6వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అని పౌలు గారు గలతీయులతో చెప్తున్న మాట ఎందుకు రాయబడింది, ఎందుకు చెప్తున్నారు పౌలు గారు అన్నది మనకు తెలియాలి అంటే 5వ అధ్యాయంలో ఏముంది అన్నది మనకు తెలియాలి. 5వ అధ్యాయంలో ఏముంది అన్నది మనం ఆలోచిస్తే 5వ అధ్యాయం చూద్దాం. ఓకేనండి? 5వ అధ్యాయం చూద్దాం. 5వ అధ్యాయం 1వ వచనము, ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనుకుడి. మరలా దాస్యమను కాడి క్రిందకి ఎక్కడికి వెళ్ళిపోకూడదంట? దాస్యమను కాడి. దాస్యమను కాడి ఏంటి? దాస్యమను కాడి ఎవరైనా చెప్పగలరా? దాస్యమని కాడంటే గలతీలకు రాస్తున్న పత్రిక కాబట్టి మీరు ఏమని చెప్పుకోవాలి అక్కడ? దాస్యమని కాడి అని అంటే మొట్టమొదటిగా మనకి ఏమొస్తుంది? ధర్మశాస్త్రం. అర్థమైందండి? ధర్మశాస్త్రం. గలతీల్లో కొన్ని దుర్బోధలు అనేవి జరుగుతున్నాయి. గలతీల్లో కొన్ని దుర్బోధలు. ఇప్పుడు చూడండి, నేడున్న సమాజంలో, ప్రస్తుతం మనం నివసిస్తున్న ఈ సమాజంలో ఎటువంటి దుర్బోధలు వస్తున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్గా మీలో ఎవరైనా చెప్పండి, ఎటువంటి దుర్బోధలు వస్తున్నాయి? యెహోవాకు తల్లి ఉంది, పరలోకపు తల్లి అనేది ఒక దుర్బోధేనా? ఇటువంటి దుర్బోధలు వస్తున్నాయా లేదా? వస్తున్నాయి. ఇంకా ఎటువంటి దుర్బోధలు? యేసుక్రీస్తు వారికి వివాహం అయ్యింది, యేసుక్రీస్తు వారు జపాన్లో లేదంటే ఏదో చైనాలో పుట్టారు, అక్కడే ఆయన ఉన్నారు అని ఇటువంటి దుర్బోధలు అనేవి రోజు రోజుకి నేడున్న సమాజంలో పెరిగిపోతున్నాయి. అవునంటారా లేదంటారా? కొంచెం వెనక్కి వెళ్దాం. క్రీస్తు సిలువ వేయబడలేదని కొంతమంది, క్రీస్తు యేసు వారి సిలువ సమయంలో ఆయన తప్పింపబడి ఆ కాలంలో ఉన్న ఎవరో ఒక వ్యక్తిని సిలువ వేశారన్న విషయాన్ని, ఇలాంటి దుర్బోధలు మనం కోకొల్లలుగా వినుంటున్నాం. అదేవిధంగా యేసుక్రీస్తు వారికి సంబంధించిన చిన్న మొక్కు చూపించి యేసుక్రీస్తు వారు మగ్దలేను మరియుని వివాహం చేసుకున్నారనే వార్తలు కూడా చాలా కాలం నుండి వస్తున్నాయి. మళ్ళా నరహత్య కోసం బైబిల్ నరహత్యను సమర్థిస్తుందని, యేసు తండ్రి అయిన దేవుడు నరభక్షకుడని, ఇట్లాంటి దుర్బోధలు అనేవి నేడున్న సమాజంలో మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఈ రోజు మనం ఎలా అయితే వాక్యంపై, దేవునిపై, యేసు ప్రభుపై దుర్బోధలు వింటున్నామో, ఒకనాడున్న గలతీయుల యొక్క పరిస్థితి కూడా అర్థమైందండి. ఇప్పుడు వరకు చెప్పింది, ఒకనాడున్న గలతీయుల్లో కూడా కొన్ని దుర్బోధలు అనేవి వచ్చాయి. ఏంటా దుర్బోధలు అని చెప్పుకుంటూ, మీరు దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. దాస్యమను కాడి కింద ఎందుకు చిక్కుకొనకుడి అని అన్నారంటే పౌలు గారు, అప్పటికి ఒక దుర్బోధ బయలుదేరింది గలతీయులలో. అప్పటికి ఒక దుర్బోధ బయలుదేరింది. ఏంటా దుర్బోధ అంటే, యేసుక్రీస్తు వారు నమ్ముకున్న సున్నతి తీసుకుంటేనే రక్షణ, సున్నతి తీసుకుంటేనే రక్షణ తప్ప యేసుక్రీస్తు వారి యందు నమ్మకం ఉంచినా నమ్మకం ఉంచకపోయినా పర్వాలేదు అనే దుర్బోధ అయితే వచ్చేసింది. మీకు అర్థం కావడానికి మీరే చదవండి 2వ వచనము. చూడండి, మీరు సున్నతి పొందిన యెడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ లేదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రం యావత్తును ఆచరింపబద్ధుడనై ఉన్నానని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా రూఢిగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడుదురో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృప మీలో నుండి తొలగిపోయి ఉన్నది. ఆ రోజున్న దుర్బోధ ఏంటంటే, ఇక్కడ చెప్పబడుతుంది, నీతిమంతులు అని తీర్చబడాలి అని అంటే అది సున్నతి ద్వారా, లేదంటే ధర్మశాస్త్రం వలన మాత్రమే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. అర్థమైందండి? ఉన్న దుర్బోధ ఏంటంటే, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలి అని అంటే
ఖచ్చితంగా ధర్మశాస్త్రానికి బద్ధుడు కావాలి. ఖచ్చితంగా ధర్మశాస్త్రంలో చెప్పబడిన సున్నతి తీసుకోవాలి. సున్నతి తీసుకుంటేనే మీరు నీతిమంతులుగా తీర్చబడతారని దుర్బోధ అనేది ఎక్కడ వెల్లడైంది, ఎక్కడొచ్చింది? గలతీయులలో. గలతీయులలో వచ్చిన మొట్టమొదటి దుర్బోధ. ప్రారంభం నుండి మీరు చూస్తే చాలా దుర్బోధలు కనబడతాయి. అయితే ఈ వచనంలో మనకి ఏం కనబడుతుందంటే, సున్నతి పొందితేనే మీరు నీతిమంతులు, సున్నతి పొందకుండా క్రీస్తు యేసునందు ఉంటే మీరు నీతిమంతులు కారు అనే ఒక దుర్బోధ అనేది గలతీ సంఘంలో ఏర్పడింది. గలతీ సంఘంలో ఏర్పడింది. ఈ వచనాలన్నీ మీరు చదివితే మీకు ఇక్కడ అర్థమయ్యేది అదే. తర్వాత 5వ వచనం చూడండి, నేను చదువుతానమ్మా. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునని నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. ఒక తెగవారేమో యేసుప్రభు రక్తం వలన నీతిమంతులు అవుతాం, యేసుప్రభును నమ్మటం వలన నీతిమంతులు అవుతామని ఒక తెగవారు చెప్తుంటే, మరొక తెగవారు ఏమని చెప్తున్నారు? సున్నతి పొందాలి, ధర్మశాస్త్రం ఆచరించాలి, ధర్మశాస్త్రం ఆచరిస్తేనే మనము నీతిమంతులు అవుతాము అనేది ఒక తెగవారు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఒక దుర్బోధ ఇదైతే, మరొక దుర్బోధ లేదంటే మరొక చెడ్డ లక్షణం అనేది గలతీ సంఘంలో ఏర్పడింది. ఏంటంటే శరీర అనుసారంగా నడుచుకోవడం అలవాటు పడ్డారు. గలతీ సంఘంలో 2 దుర్బోధలు మనకు కనబడుతున్నాయి. ఒకటి ఏంటది? ధర్మశాస్త్రం అనుసరిస్తేనే నీతిమంతులు అవుతాం అన్నది ఒక దుర్బోధ అయితే, రెండవ దుర్బోధ ఏంటంటే శరీర సంబంధంగా నడుచుకోవాలి, శరీర సంబంధంగా ఉండాలి అనేది గలతీ సంఘంలో ఏర్పడిన రెండవ దుర్బోధ అన్నమాట. అందుకనే మీరు డైరెక్ట్గా 16 వచనానికి వచ్చేస్తే, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఎందుకు శరీరం కోసం మాట్లాడుతున్నారు ఇక్కడ? ఇందాక మనం చూసిన వచనాలలో ధర్మశాస్త్రం కోసం, సున్నతి కోసం, రక్షణ కోసం, నీతిమంతుల కోసం చెప్పారు. ఇక్కడికి వచ్చేసరికి నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరమును ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించుచున్నవి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చెయ్య నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు ఏమనగా, ఎందుకు గలతీ సంఘానికి చెప్తున్నారు శరీర కార్యాల కోసం? ఎందుకనంటే గలతీ సంఘంలో ఉన్న వారు అందరూ ఎలా తయారయ్యారు? శరీర కార్యములు ఏమనగా స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమితములు, అసూయలు, మత్తదులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా ఎక్కడ ఏర్పడ్డాయి? ఇవన్నీ ఎక్కడ ఏర్పడ్డాయి? సంఘంలో ఏర్పడ్డాయి. ఇవన్నీ ఎక్కడ ఏర్పడ్డాయి? 2 దుర్బోధలు మనకి కనబడుతున్నాయి. మీకు అర్థమైందండి? 2 దుర్బోధలు. ఒకటి ధర్మశాస్త్రానికి బద్ధుడుగా ఉంటేనే నీతిమంతులు అవుతావు అనే దుర్బోధ. అదే విధంగా ఎక్కువగా శరీరానుసారులుగా నడుచుకుంటున్నారు, శరీరానికి లోనైపోతున్నారు, పాపానికి లోనే బ్రతుకుపోతున్నారు, పాపం విషయంలో ఎటువంటి చింత లేకుండా బ్రతుకుతున్నారు గలతీ సంఘస్థులు. గలతీ సంఘస్థులు ఈ పరిస్థితుల్లో ఉంది గలతీ సంఘం అంతా, ఈ పరిస్థితుల్లో. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఉన్న గలతీ సంఘం గురించి ఇంకా కొంచెం 25-26 వచనాలు చూడగలిగితే, మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. 26 వచనము, ఒకరినొకరు వివాదములకు రేపకయు. గలతీ సంఘంలో ఉన్న వారికి కొన్ని విషయాలు, ప్రాథమికమైన విషయాలు పౌలు గారు చెప్తున్నారు. ఏంటంట? ఏమని చెప్తున్నారు? ఒకరినొకరు వివాదములు రేపకయు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఒకరి యందొకరు అసూయ పడకయు. సెకండ్ పాయింట్. మూడో పాయింట్, వృధాగా అతిశయ పడకయు. ఈరోజు ఎన్ని సంఘాలు అయితే ఈ భూమి మీద ఉన్నాయో, ఈ భూమి మీద ఉన్న ప్రతి సంఘంలో ఇటువంటి లక్షణాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు ఇది జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ప్రతి సంఘంలో ఇటువంటివి కనబడతాయి. కాబట్టి ఇటువంటివి మనలో లేకుండా చేసుకున్నాం అనుకోండి, మనకే మేలు. అంతే కదండి? కొన్ని వీటిని తింటే
మనకి ఈ రోగాలు వస్తాయని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? వాటిని తినకుండా మానేయాలి. అవునంటారు కాదంటారు? మొన్నటి వరకు బర్డ్ ఫ్లూ ఉంది కోళ్ళకి, మీరు తినకండి అని చెప్పినప్పుడు అందరం ఏం చేసాం? తినేసాం. క్షమించండి, తినలేదు, మానేసాం. తినకుండా మానేసాం. అంటే ఆ రోగం ఒకవేళ మనం తింటే మనకు వచ్చేస్తుందన్న భయంతో మనం దాన్ని ఏం చేసాం? కొంతకాలం దూరం పెట్టాం. అంతే కదా, దూరం పెట్టాం. అదే విధంగా ఒకనాడున్న గలతీ సంఘం ఈ విషయాల బట్టి చెడిపోయింది, ఈ విషయాలను బట్టి దేవుని దృష్టిలో దోషిగా నిలబడిందని మనకు తెలిసినప్పుడు మనం ఆ విషయాల్లో ఏం చేసుకోవాలి? జాగ్రత్త పడాలా లేదా? అంతే కదండి, జాగ్రత్త పడాలి. కరోనా కోసం ఆలోచించండి. ఇదిగో ఇవి తినాలి, అవి తినకూడదు, వీళ్ళతో షేక్ హ్యాండ్లు ఇవ్వకూడదు అని మనం ఎంత జాగ్రత్త పడ్డాం. జాగ్రత్త ఆ రోజు పడడం బట్టి కదా ఈ రోజు మనం ఎంత జాగ్రత్తగా మంచిగా బ్రతుకుతున్నాం, సుఖంగా ఈ రోజు వరకు సజీవంగా ఉన్నామంటే ఆ రోజు తీసుకున్న జాగ్రత్తలు. ఆ రోజు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టి వాళ్ళకి అవి శిక్షగా దేవుడికి కనిపిస్తే ఈ రోజు అవన్నీ కూడా మనకి ఎలా కనబడతాయి? పాఠాలు. అందుకనే గలతీ సంఘం కోసం మాట్లాడుతూ ఒకరికొకరు వివాదములు రేపకయు. ఎప్పుడు సంఘంలో వివాదాలు అనేవి ఉండడం సహజం. కుటుంబంలో ఎలా అయితే వివాదాలు ఉంటాయో సంఘంలో కూడా వివాదాలు ఉంటాయి. కానీ ఆ వివాదాలు కాస్త పగగా మారకూడదు, ఆ పగ కాస్త అసూయగా మారకూడదు, ఆ అసూయ కాస్త మరింత పగగా మారి మనుషుల్ని హత్య చేసే అంత దూరం వెళ్ళకూడదు. వివాదాలు అనేవి ఉండడం సహజం. ఎందుకంటే అందరి మనసులు ఒకలా ఉండవు కదండి, కానీ ఒకలా ఉండాలి. అందరి మనసులు ఒకలా ఉండవు. ఎక్కడెక్కడి నుండో వేరు ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకేలా ఉండడం కొంతకాలం కష్టం అవుతుంది. కానీ ఎదిగే కొద్దీ, పరిపూర్ణతోకి వెళ్ళే కొద్దీ అందరి మనసులు ఎలా ఉండాలో తెలుసా? క్రీస్తు యేసునందు ఏక మనసు కలిగి ఉండాలి, ఏక ఆత్మ కలిగి ఉండాలి. అదే కదా ప్రభువైన యేసు ప్రభు మాట్లాడతారు. ఏక ఆత్మ కలిగి ఉండాలి, ఏక మనసును కలిగి ఉండాలి, ఏక భావాన్ని, ఏక తాత్పర్యాన్ని కలిగి ఉండాలని కొరింథీయులకు రాస్తున్న పత్రికలో మనకి కనబడుతుంది. కాబట్టి ఈ రోజు మన సంఘంలో ఆలోచించండి. మన సంఘం అనే కాదు, ఏ సంఘం ఆలోచించినా మనకి ఏం కనబడతాయి? వివాదాలు స్టాప్ చేసామనుకోండి, నిజంగా పరిపూర్ణతలో పరిగెలెట్టేస్తాం. మనం అతిశయపడడం స్టాప్ చేసేసాం అనుకోండి, అభివృద్ధిలో ఎంతో ముందుకు వెళ్తాం. అసూయ పడడం ఆపేసాం అనుకోండి, దేవుని యొక్క ఆలోచనలో ఎంతగానో ఎదిగిపోతాం. ఎందుకు మనం ఇంకా అభివృద్ధి పొందట్లేదు? ఆత్మీయంగానే చెప్తున్నాను, శరీరపరంగా నేనేం మాట్లాడట్లేదు. ఆత్మీయ పరంగా మనం వెనకగా ఉంటున్నాము అని అంటే మనలో ఇవి ఉండడం బట్టేమో, అది నాలో అయినా మీలో అయినా మనలో ఇటువంటి ఉండడం బట్టి మనం ఆత్మీయంగా ఎదగట్లేదేమో, వీటిని తీసివేసుకుంటే మనం అభివృద్ధిలోనికి వెళతామేమో. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాటలు, ఒకరినొకరు వివాదములు రేపకయు. ఎవ్వరి కోసం మరొకరితో చెప్పుకోకండి. ఎవ్వరు కూడా మరొకరి కోసం తప్పుగా చెప్పుకోకండి. మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఉంటాయి, కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉంటాయి. ఆ నియమ నిబంధనలు మనం అనుసరిస్తూ వెళ్ళడం అనేది చాలా మంచిది. కాబట్టి నువ్వు వివాదాలు రేపేవారిగా ఉన్నామా మనం, లేదంటే ప్రేమ చేత వివాదాలను కప్పేవారిగా ఉన్నామా? అది మనకు మనం ఆలోచించుకోవాలి. ఈ మాట వీళ్ళతో చెప్తే ఏమో రేపు పొద్దున వివాదం వస్తుందేమో, ఇద్దరు సహోదరుల మధ్య వివాదం పెట్టేదానిగా నేను ఉన్నానేమో. కాబట్టి మనం ఒకరి విషయంలో ఒకరు వివాదములు రేపకూడదు. కొంతమంది చూడండి, ఎవరైనా డెవలప్ అయితే ఓర్వలేరండి. ఎవరైనా బయట కూడా సమాజంలో కూడా ఆలోచిస్తే ఎవరైనా డెవలప్ అయ్యారనుకోండి తట్టుకోలేరు. అదొక అసూయ మనసు. అసూయ మనసు ఉందనుకోండి, మీరు అసలు డెవలప్ అవ్వరు. ఎప్పుడైతే మీరు అసూయ మనసును తీసివేసేస్తారో, అతిశయపడిన మనసును తీసివేస్తారో, వివాదములతో కూడిన మనసును తీసివేసేస్తారో, అప్పుడే అభివృద్ధిలోకి వెళ్ళడానికి మీకు సులువుగా దారి దొరుకుతుంది. మనలో ఇటువంటి లక్షణాలు ఉన్నాయనుకోండి, మనం ఎప్పటికీ కూడా అభివృద్ధి పరచబడలేం. కాబట్టి సంఘంలో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరి సంఘంలో? గలతీల సంఘంలో ఇటువంటి భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఆయన మాట్లాడుతూ దీనికి సమాధానంగా ఏం చెప్తున్నారంటే 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. సహోదరులారా, చదవండి ఇప్పటి నుంచి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడలా. ఇందాక మనం గలతీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు దేంట్లో చిక్కుకున్నారు చెప్పాలి?
గలతీ సంఘంలో ఉన్నవారు ఒక 5 విషయాల్లో చిక్కుకున్నట్టు మనకు కనబడుతుంది. ఏంటది? ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తేనే నీతిమంతులు కాగలరు. అందరూ కూడా ఎలా మారిపోయారు? శరీర సంబంధులుగా మారిపోయారు. మరికొందరు ఎలా మారిపోయారు? అసూయపడేవారిగా, అతిశయపడేవారిగా, వివాదములతో కూడిన మాటలు మాట్లాడేవారిగా తయారైపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న గలతీ సంఘం కోసం పౌలు గారు మాట్లాడుతున్నారు. ఈ 5 విషయాలు, ఇప్పుడు నేను చెప్పిన 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకొని 6వ అధ్యాయం చదవండి. 6వ అధ్యాయంలో, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారిలోనికి తీసుకొని రావలను. గలతీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేనిలో చిక్కుకొని పోయారో తెలుసా? పాపం అనే కాడి, పాపంలో చిక్కుకొని పోయారు. మరి ఆ పాపంలో చిక్కుకొని పోయినప్పుడు నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే ఏం చేయాలి? నిజంగా నువ్వు క్రీస్తుని నమ్ముకున్నవాడైతే ఏం చేయాలి? ఆ చిక్కుముళ్ళలో నుండి నువ్వేం చేయాలి? విడిపించాలి. ఎవరైనా పాపం చేయడం చూడడం ఏమంటారు? పాపం చేయడం తప్పు. ఇంకా వీళ్ళు ఏదో పరిశుద్ధుల్లాగా, పవిత్రుల్లాగా, ఎప్పుడు పాపం చేయలేలాగా బిహేవ్ చేస్తూ వాడు చేసిన ఏదో పొరపాట్లోనో పాపంలో చిక్కుపడిపోయి చేసిన తప్పుకి ఏదైతే ఉందో ఆ తప్పుని పదే టీవీ నైనోడు వేసినట్లు పదే నువ్వు ఆ తప్పు చేసావు అని చెప్పడం బట్టి ఎవరికి ఏమీ ఒరగదండి. మీకు అర్థమవుతుందా? గలతీ సంఘంలో ద్వారా మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, భయంకరంగా మారిపోయింది గలతీ సంఘం. అంత భయంకరంగా గలతీ సంఘం మారిపోయినప్పుడు పౌలు గారు మాట్లాడుతున్నారు, ఇదిగో మీరేదో పవిత్రులని మీరు ఆలోచించకండి. ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో పాపంలో చిక్కుకుంటారు. చిక్కుకున్నప్పుడు నువ్వేం చేయాలి? ఆ చిక్కుముళ్ళలో నువ్వేం చేయాలి? విడిపించాలి. అదే ఇక్కడ మాట్లాడుతున్నారు. ఒకడు ఏ తప్పిదంలో, గలతీ సంఘం అంతా తప్పిదంలో పడిపోయిందా? ఇన్ని తప్పిదాలలో పడిపోయిన గలతీ సంఘంలో ఒకరికొకరు ఏం చేసుకోవాలి? సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు, మనలో ఎవరైతే ఆత్మ సంబంధులో వాళ్ళు ఏం చేస్తారు? ఎదుటివాడు పాపంలో పడిపోయినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? కింద మాట్లాడుతున్నాడు, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో. అమ్మో, నా సంఘంలో ఉన్న ఒక వ్యక్తి దారి తప్పిపోయాడు. వాడు దారి తప్పిపోయాడు కాబట్టి నేను కూడా వాడిలా అయిపోతానేమో, నేను శోధింపబడుతానేమో అనుకొని తన విషయమే చూచుకొనుచు, అంటే నువ్వు ఎదుటివాడిని క్రమపరిచే విధంలో నువ్వు కూడా పడిపోతావు. అర్థమైందా? నువ్వు ఎదుటివాడిని క్రమపరిచే విధంలో నువ్వు కూడా పడిపోతావు. కాబట్టి నిన్ను నువ్వేం చేసుకోవాలి? క్రమపరుచుకుంటూ ఉండాలి. నిన్ను నువ్వు క్రమపరుచుకుంటూ ఎదుటివాడిని నువ్వు క్రమపరచాలి. ఎలా క్రమపరచాలి? సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావలను. తర్వాత, ఒకని భారమునొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. మీకు ఇది అర్థం కావాలి. ఈ వచనం అర్థం కావాలంటే చాలా లోతుకు వెళ్దాం. కాస్తంత శ్రద్ధాశక్తులతో వింటూ ఉంటే మీకే అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో ఒక మాట అంటారు, మనందరికీ బాగా తెలిసిన మాట. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనము. 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుచేతును. నేను సాత్వికుడును దీన మనసు కలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ప్రభులు వారు మాట్లాడుతున్నారు. యేసు ప్రభుల వారైనా మాట్లాడేది. ఏమని మాట్లాడుతున్నారు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ఏం భారం మోస్తున్నారు జనులందరూ? ఏం భారం మోస్తున్నారు జనులందరూ? అంతే కదా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏం మోస్తున్నారు జనులందరూ? ఏం ప్రయాసపడి మోస్తున్నారు జనులందరూ? ఏం మోస్తున్నారు తెలియాలి అని అంటే లేవియా కాండం చూద్దాం. లేవియా కాండము 22వ అధ్యాయము 9వ వచనము.
లేవియా ఖండము 22వ అధ్యాయము 9వ వచనము. ఒక నిమిషం అండి. ఇరవై 22వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరిచి తాను పాప భారమును మోసుకొని దాని వలన చావకుండినట్లు ఈ విధిని ఆచరింపవలెను. ఇక్కడ మనకు ఒక విషయం కనబడుతుంది. ఆ రోజు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాలలో ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా ఏం మోస్తున్నారు, ఎందుకు ప్రయాసపడుతున్నారు? అదే పాపం అనే భారం. అర్థమవుతుందండి? ఈరోజు మనం అందరం బాప్తీసం తీసుకున్నాం కాబట్టి మన సగ పాపాలు పోయే. బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా మనం చాలాసార్లు పాపాలు చేస్తూ ఉంటాం. ఆ పాప భారాన్ని ఎవరు మోస్తారు? ఇంకా మనం పాప భారాన్ని మోసేవారిగానే ఉన్నామా? వెయిట్ లిఫ్టర్స్ ఉంటారు కదండి, వెయిట్ మోస్తూ ఉంటారు. వాళ్ళు ఒక 60 సెకండ్లో, ఒక 2 నిమిషాలు ఆ బరువును మోయడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడతారు? వారి కండలు పెంచుకుంటారు, పోషణకరమైన ఆహారం తీసుకుంటారు, ఎంతో శక్తినిచ్చే ప్రోటీన్స్కి సంబంధించి లేదంటే వాళ్ళకంటూ కొన్ని డైట్లు అయితే వాళ్ళు పాటిస్తూ ఉంటారు. 1 నిమిషం 2 నిమిషాలు మోసి ఆ బరువు కోసం ఎన్ని సంవత్సరాలు కష్టపడుతున్నారు? 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. ఎంతసేపు మోయాలి? మనిషి 100 కేజీలు అనుకుంటే ఆ బరువు 200 కేజీలు అనుకుంటే ఆ మనిషి ఎంతసేపు మోయగలడు చెప్పండి? ఒక నిమిషమైనా మోసేది, లేదంటే 2 నిమిషాలు మోస్తాడు. 2 నిమిషాలు మోసిన తర్వాత వెంటనే ఆ బరువుని ఏం చేసేస్తాడు? కింద పాడేస్తాడు. 2 నిమిషాలు మోయడానికి నీ బరువు కంటే ఎక్కువైన 200 కేజీలు మోయలేని మనిషి పాప భారాన్ని మనిషి మోస్తాడు అనుకుంటున్నారా? పాప భారం అనేది లెక్కింపలేనంత గొప్పది. అర్థమైందండి? మనం ఇన్ని కేజీలు అన్ని కేజీలని లెక్క పెడుతూ ఉంటాం, కానీ పాపం విషయంలో అలా కాదండి. పాపానికి మనం బరువుని పెడితే మనం లెక్కలేనంత బరువుగా మనకి పాపం అనేది కనబడుతుంది. ఒక 2 నిమిషాలు, ఒక 10 నిమిషాలు మనం 20 కేజీలు లేదంటే 100 కేజీలు ఉన్నపాటిని మనం మొయ్యగలమా? మొయ్యలేం. మనమే 50-100 కేజీలు మొయ్యలేని మనమే, ఎంతో భారంగా భావించే మనమే, క్రీస్తు వారు మనము మొయ్యలేని భారాన్ని ఎన్ని సంవత్సరాల నుండి ఆయన మోస్తున్నాడు? మీరు ఆలోచించండి. 1 నిమిషం ఆ బరువుని, ఒక 50 కేజీలు లేదంటే 100 కేజీలు సంబంధించిన బరువును మోయడానికి నానా కష్టాలు, నానా తంటలు కొంచెం సహాయం చేయవా? బియ్యం మూట అందరూ మోయగలరా చెప్పండి? లేదంటే గ్యాస్ అందరూ మోయగలరా? మోయలేరు. వాటర్ టిన్ ఉంటుంది, అది మోయగలరా అందరూ? మోయలేరు. ఎవరి సామర్థ్యం కొలది వారు మోస్తూ ఉంటారు. అంటే మన బరువు కంటే ఎక్కువైన బరువును మనం మోయలేనప్పుడు ఈరోజు పాపం అనే భారం అనేది వెలకట్టలేనంత బరువైనది. దాన్ని ఎవరు మోస్తారని మనం పాపం చేస్తున్నాం. నిజంగా ఈ విషయం మీకు అర్థమైతే జీవితంలో ఎప్పుడు పాపం చేయరు. పాప భారం అనేది మనిషిని తొలిచేస్తూ ఉంటది. పాప భారం అనేది మనిషిని తినేస్తూ ఉంటది. ఏదో ఎప్పుడో చేసిన పాపం అనేది ఇప్పటి వరకు మనల్ని వెంటాడుతూనే ఉండదా? మీ మనసులో ఆలోచించుకోండి. అయ్యో, ఆ రోజు ఆ తప్పు చేయకుండా ఉంటే బాగుండేది, ఆ రోజు ఆ పాపం చేయకుండా ఉండే బాగుండేది, ఆ రోజు చేసిన తప్పు ఇప్పటికీ కూడా నా మనసును తొలిచేస్తుంది, ఇప్పటికీ కూడా నా మనసులో ఆ భారం, ఆ పాపం అనే భారం ఉండిపోయిందని మీలో ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా మీకు ఆలోచించుకుంటే మీకు ఉంటది, ఖచ్చితంగా ఉంటది. ఆ పాప భారం అనేది కొన్ని వందల సంవత్సరాలుగా ఎవరు మోస్తున్నారు? మీ తాతముత్తలు మోస్తున్నారా? అమ్మ నాన్న ఏమన్నా మోస్తున్నారా? మన పాప భారాన్ని సొంత వాళ్లే మొయ్యలేరు. ఎవరు మోస్తున్నారు? కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చిన యేసు ప్రభు ఇప్పటికీ మన పాప భారాలను మోస్తున్నారంటే ఆయన కంటే గొప్పోళ్ళు ఎవరండి? మనుషుల వెంట మనం పడుతున్నాం, కానీ మనుషుల వెంటలు పడుతున్నాం, డబ్బు వెంట పడుతున్నాం, ఉద్యోగాల వెంట పడుతున్నాం, శరీర సంబంధమైన వాటి వెంట పడుతున్నాం తప్ప మన పాప భారాన్ని మోసింది యేసు ప్రభువేనని, ఆ పాప భారం నుండి విముక్తి కలిగించేది యేసు ప్రభువే అని మనకి స్పష్టంగా తెలిసిన మనం మాత్రం చలనం ఉండదు మనకి. మనం ఏంటంటే చచ్చిపోయాం, మనకి చలనం ఉండదు. చలనం లేకుండా బ్రతుకుతూ ఉంటాం కొన్నిసార్లు మనం.
కొన్నిసార్లు మనకి చలనం లేకుండా బ్రతుకుతూ ఉంటాం. ఈ పాప భారం అనేది మామూలు విషయం కాదండి. ఈ భూమి ఉంది. ఈ భూమి ఎన్ని లక్షల మందిని భరిస్తుంది? ఎన్ని కోట్ల మందిని భరిస్తుంది? 850 కోట్ల మంది ఉంటారా జనాభా? ఎన్ని సంవత్సరాల నుండి భరిస్తుంది? సృష్టి పుట్టినప్పటి నుండి భరిస్తుంది. పాప భారాన్ని భూమి మొయ్యగలదా? చెప్పండి. పాప భారాన్ని కొన్ని వేల కోట్ల జీవులను, కొన్ని వేల వందల మనుషులను భరిస్తున్న ఈ భూమి పాప భారాన్ని ఈ భూమి మొయ్యగలదా? మొయ్యలేదు. ఎందుకు మొయ్యలేదు? మోసే వ్యక్తి ఒకే ఒక్కరు, యేసు ప్రభుల వారు. ఆయనే మొయ్యగలడు. పాప భారాన్ని పరిశుద్ధుడు మాత్రమే మొయ్యగలడు. అదే మన ప్రభువైన యేసు ప్రభుల వారు. ప్రయాసపడి భారం మోసుకుని ఏం ప్రయాసపడుతున్నారు? పాపం అనే చిక్కుముడుల్లో, పాపం అనే బానిసలాగా మనం భారం మోసుకుంటూ వెళుతున్న సమయంలో ఆయన రావటం బట్టి మనకి ఏం కలిగింది? పాప విముక్తి కలిగింది. అందుకనే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరు మోసుకొని పోతారు? ఎవరు మోసుకొని పోతారు? యేసు ప్రభుల వారే. ఈ లోక పాపాలను, ఒకరు చేసే పాపాలనే మనం భరించలేం. ఎందుకు ఈ విషయాలన్నింటినీ నేను చెప్తున్నాను, మీకు లాస్ట్ అర్థమవుతుంది. ఎందుకు ఇలాగొచ్చాం, ఇలా టర్న్ అయ్యాం. ఎందుకనంటే ఈరోజు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపాన్ని ఎవరు సహిస్తున్నారంట? ఎవరు భరిస్తున్నారంట? చెప్పండి. ఎవరు భరిస్తున్నారు? యేసు ప్రభుల వారు. ఈ భూప్రపంచంలో ఉన్న వారందరి పాపాలను యేసు ప్రభు భరిస్తుండగా ఒక సహోదరుడు పాపాన్ని మనం భరించగలుగుతున్నావా? అదే క్రీస్తు నియమం అంటే. అదే క్రీస్తు నియమం అంటే. క్రీస్తు నియమం ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపాన్ని ఆయన భుజాల మీద వేసుకొని ఆయన భరిస్తుండగా పక్కనున్న సహోదరుడు తప్పు చేస్తే మనం భరించలేం. పక్కనున్న సహోదరుడు పొరపాటు చేస్తే మనం భరించలేం, సహించలేం. అలా భరించలేం, సహించలేం. అలా ఎప్పుడైతే భరించలేం, సహించలేమో మనం క్రీస్తు నియమాన్ని ఏం చేయలేం? పూర్తి చేయలేం. క్రీస్తు ఏం చేశారు? లోక పాపములు మోసుకొని దేవుని గొర్రెపిల్ల అంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపాలని ఆయన భుజాల మీద వేసుకున్నారు. నీ పక్కనున్న సహోదరుడు యొక్క పాపాన్ని మనం భుజాల మీద వేసుకుంటే మనం ఏం చేసిన వారు అవుతాం? క్రీస్తు నియమాన్ని పూర్తి చేసిన వారు అవుతాం. అదే లాజిక్ అండి. మీకు అర్థమవుతుంది? అదే విషయం. గలతీ సంఘంలో 5వ అధ్యాయం వాళ్ళంతా తప్పిదాలు కనబడితే, ఒరే మీలో తప్పిదాలు ఉన్నాయి, సంఘం అంతా తప్పిదంలోనే ఉన్నారు, కానీ మీరు ఒకరి పాపాలను ఒకరు ఏం చేసుకోవాలో తెలుసా? ఒకరి తప్పిదాలు మీరు ఏం చేసుకోవాలో తెలుసా? క్షమించుకోవాలి. ఈరోజు సంఘాలుగా నడుచుకుంటున్న ప్రతి ఒక్కరూ దీన్ని ఫాలో అవ్వగలిగితే, క్రీస్తుని ప్రారంభంలో కూడా నేను ఒకటి చెప్పాను, యేసుక్రీస్తు వారిని అనుసరిస్తాము లేదంటే యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటున్నామని చెప్పుకున్న ప్రతి ఒక్కరూ దీనిని అనుసరించారనుకోండి, క్రీస్తు నియమాన్ని పూర్తి చేశారనుకోండి, మీరు ఏమైపోతారో తెలుసా? డెవలప్ అయిపోతారు, పరిపూర్ణతలోనికి అడుగు పెడతారు. ఇదేనండి. ఇదొక్క విషయంలో మనం నెగ్గగలిగితే, ఇదొక్క విషయాన్ని మనం పాటించగలిగితే దేవుని దృష్టిలో అందరికంటే ఉత్తములుగా కనబడతాం. మరి ఏమెన్నుకున్నది? ఉత్తమమైన దాన్ని ఎందుకుంది? యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర నేర్చుకోవడం అనేది ఏంటి? ఉత్తమమైంది. మార్త ఏమైనా పెట్టుకుంది? విస్తారమైన పనులు పెట్టుకుంది. అప్పుడు యేసుప్రభుల వారు మరీ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుందే. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఇది కాదు పద్ధతి, ఇది కాదు క్రమం అని ఆమెను హెచ్చరించడం మనకు కనబడుతుంది. సరే, అయితే మీకు ఇంకా అర్థం కావడానికి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. ఇంకొంచెం లోతులకు వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణు మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిరి. ప్రతి వారం రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నాం కదా, ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకోవడానికి మనం కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలని నేర్చుకుంటున్నాం కదా, అలా మనం నడుచుకోగలుగుతున్నావా? సువార్తను వ్యాప్తి చేయగలుగుతున్నావా? ప్రతిరోజు నీ ఇంటిలో దేవుని నామస్మరణ అనేది జరుగుతుందా?
ఒకప్పట్లో మరి నాకు తెలియదు మీ కుటుంబాలలో ఏం జరుగుతుంది అన్నది. ఒకప్పుడు ప్రార్థన, కుటుంబ ప్రార్థనలు అనేవి ఎంతో గొప్పగా జరిగేవి. కరోనా సమయంలో అమ్మ బాబాయ్ ఎంత గొప్పగా చేసుకున్నారో అందరూ. కాలక్రమేణా కుటుంబ ఆరాధన, కుటుంబ ప్రార్థన అంటే ఏంటో తెలియలేని స్థితిగా మనం వెళ్ళిపోయాం. మీ ఇంట్లో మీరే ఆలోచించండి, దేవుని పేరు మీకు ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది? యేసు ప్రభువుల వారు మా ఇంట్లో అయితే దేవుని స్మరణ అనేది ప్రతిరోజు జరుగుతుంది. నేను ప్రతిరోజు దేవుని వాక్యం చెప్పలేని రోజు లేదంటే వ్యక్తిగతంగా చెప్తున్నాను, దేవుని వాక్యం చెప్పలేని రోజు అనేది ఏముండదు. ప్రతిరోజు దేవుని స్మరణ అనేది ఇంట్లో జరుగుతుంది. ప్రతిరోజు దేవుని స్మరణ అనేది ఇంట్లో జరుగుతుందంటే ఖచ్చితంగా దేవుని యొక్క సహాయం మనకు దొరుకుతుంది. దేవుడు ఎల్లవేళలో మనల్ని కాపాడుతూ వస్తున్నాడంటే అది ఎవరి భిక్ష? ఆయన పెట్టిన భిక్ష. కాబట్టి ఇక్కడ యేసు ప్రభులు పేతురు గారు మాట్లాడుతూ, మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణు మీద ఎవరు మోసారు? మన కుటుంబ సభ్యులు మోయలేదు కదా, మన స్నేహితులు మోయలేదు కదా, మన యొక్క ఉద్యోగస్తులు మోయలేదు కదా, ఎవ్వరూ మోయలేని పాప భారాన్ని ప్రభువు మోసారు. మరి ప్రభు వైపు మనం చూడాలా, ఈ లోకస్తుల వైపు మనం చూడాలా? అంతే కదండి. ప్రభు మన జీవితాన్ని బాగు చేసినప్పుడు, ప్రభు మన పాపాలు పోగొట్టినప్పుడు మనం ఆయన వైపు దృష్టి పెట్టాలి, కానీ లోకంలో ఉన్న వాటన్నిటి వైపు మనం దృష్టి పెడుతున్నాం. అది ఎంతవరకు న్యాయం? కాబట్టి పాప భారం అనేది యేసు ప్రభు మోస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ఆయన మీద దృష్టి పెట్టాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 29వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 29వ వచనము, 28వ వచనం చూడండి, క్షమించండి. అలాగుననే క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారి అప్పగింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఏం భరించారంట ఆయన? క్రీస్తు కూడా అనేకులు. ఏమంటున్నారు? ఒకరా ఇద్దరా? చెప్పాలి. అనేకులు. లిమిట్ అనేది లేదా? అంతే కదండి. అనేకులు అని అంటే లిమిట్ లేదు. ఎంత మంది వస్తే అంతమందికి కూడా ఆయన ఏం చేస్తాడు? రక్షణ కలిగిస్తాడు. పాప భారము నుండి ఆయన విముక్తి కలుగు చేస్తాడు. అందుకనే అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అప్పగింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారు రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. కాబట్టి అనేకుల పాప భారాన్ని ఎవరు భరిస్తున్నారు? యేసు ప్రభులు వారు. కీర్తనాకారుడు కూడా ఒక అద్భుతమైన మాటను రాస్తారు. ఒకసారి కీర్తనల గ్రంథం చూద్దాం. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనము. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనము. ప్రభు స్తుతి నందును గాక. ఎప్పుడంట? అనుదినము ఆయన ఏం చేస్తున్నాడంట? అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. మన భారాన్ని ప్రతిరోజు భరిస్తున్నాడా? ప్రతిరోజు అబద్ధాలు ఆడుతూ ఉంటాం, ప్రతిరోజు తప్పు దృష్టితో చూస్తూ ఉంటాం, ప్రతిరోజు అక్రమంగా నడుచుకుంటూ ఉంటాం. అనుదినం ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? అనుదినము మా భారాన్ని ఎవరు మోస్తున్నారు? యేసు ప్రభులు వారు మోస్తున్నారు. ఆ పాప భారం అనేది చాలా గొప్పదండి. నిజంగా పాప భారం అనేది మనిషి హృదయంలో ఉంటే మనిషిలా జీవించడు. ఈరోజు మీరందరూ ఉన్నారు. మీలో ఏదో తెలియలేని బాధ అంటూ ఏదో ఒకటి ఉంటుంది కదా, అది ఏ విధమైనది కానివ్వండి. మీలో ఏదో తెలియని ఒక బాధ, లేదంటే ఏదో తప్పు జరుగుతుంది జీవితంలో, ఎక్కడో తప్పు చేస్తున్నాను జీవితంలో, అటువంటి పాపపు భారం అనేది ప్రతి మనిషిలో జీవితంలో ఉంటది. ఆ పాప భారాన్ని ఎప్పుడైతే మన హృదయంలో లేకుండా ఉన్నామో అదే పవిత్రమైన జీవితం. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే మన హృదయం మన మీద దోషం లేకుండా మాట్లాడుతుందో, మన హృదయం ఎప్పుడైతే మనల్ని హెచ్చరించకుండా ఇదే విధంగా నువ్వు కొనసాగు జీవితంలో అని అంటదో, అప్పుడు నిజంగా మీరు పాప భారం నుండి తొలగిపోయినట్టు. మనం బాప్తిసం తీసుకున్న తర్వాత మన హృదయంలో ఒక తెలియలేని మంచి మనసు, ప్రశాంతమైన మనసు కలుగుతుంది. అమ్మయ్య, నా పాపాలన్నీ పోయే,
నా పాపాలన్నీ పోయి నేను ప్రశాంతంగా ఉన్నాను అన్న ఫీలింగ్ మీకు కలిగే ఉంటుంది బాప్తీసం తీసుకున్నప్పుడు. మరి నాకు కలిగింది, మీలో ఎంతమంది కలిగిందో నాకైతే తెలియదు, కానీ పాపభారం అనేది పోయినప్పుడు నిజంగా చాలా సంతోషంగా ఉంటామండి. కానీ పాపభారం అనేది ఉన్నప్పుడు, పాపభారం మనల్ని వెంటాడుతున్నప్పుడు నలిగిపోతూ ఉంటారు మనుషులు, నలిగిపోతూ ఉంటారు. అటువంటి పాపభారాలు తీసివేయడానికి యేసుక్రీస్తు వారి రక్తం ఈరోజు మనం అందరం తీసుకుంటున్నాం కదా. యేసుక్రీస్తు వారి రక్తం అనేది మన హృదయాన్ని ఏం చేస్తూ ఉంటుంది? పవిత్రపరుస్తూ ఉంటుంది. మన పాపాలను తొలగిస్తూ మనల్ని పవిత్రతలోనికి నడిపిస్తూ ఉంటుంది. అందుకే కీర్తనకారుడు మాట్లాడుతూ అనుదినమైన నా భారాన్ని ఏం చేస్తున్నాడో తెలుసా? భరిస్తున్నాడు. నేను అబద్ధాలు ఆడినా అని క్షమిస్తున్నాడు. ఒప్పుకొని ఆయన దగ్గర క్షమాపణ పొందితేనే క్షమిస్తాడండి, ఊరికనే దేవుడు క్షమించాడు. మనం చేసిన ఏ పాపమైనా కూడా నిజంగా నువ్వు ఒప్పుకొని నిజంగా నువ్వు మారగలిగితే ఖచ్చితంగా నీకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. చాలా మంది మారు మనసు లేకుండా బాప్తీసం తీసుకుంటూ ఉంటారు, ఏం ప్రయోజనం ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు గారు కూడా మన దగ్గరికి రారు. బాప్తీసం తీసుకుంటే ఆయన వచ్చేస్తారని కాదు, నువ్వు మారు మనసు, నువ్వు నిజంగా నేను నా పాపాలను ఒప్పుకుంటున్నాను అని నీ హృదయపూర్వకంగా దేవుని ఎదుట నువ్వు చెప్పగలిగితే అప్పుడే మనకి రక్షణ కలుగుతుంది. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు గారు కూడా మన దగ్గరికి వస్తారు. అలాగే చివరిగా కొన్ని మాటలు చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 18వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవుని దృష్టికి ఎలాంటి వాడంట? దేవుని దృష్టికి ఎలాంటి వాడు? ఇష్టుడు, ఇష్టుడు, ఇష్టుడని రాయబడుతుంది. కాబట్టి మనం దేవుని దృష్టికి ఇష్టలుగా ఉండాలి అని అంటే ముందు మనం ఏం చేయాలి? పాపమనే భారాన్ని మనం ముందు తొలగించుకోవాలి. ఎప్పుడైతే పాప భారాన్ని మనం తొలగించుకుంటామో అప్పుడే దేవుని ఎదుట నిస్వార్థంగా నిలబడగలం. చాలాసార్లు ఏదైనా తప్పు చేసినప్పుడు ప్రార్థన చేసుకోగలమా? మనసు అస్సలు అవ్వదండి, పీకేస్తూ ఉంటుంది. అయ్యో తప్పు చేశాం కదా, తప్పు చేశాం కదా, తప్పు చేశాం కదా. చాలామంది పాపం విషయంలో సోమరతనం కలిగి ఉంటారు. మీకు అర్థమవుతుందా? పాపం విషయంలో కానివ్వండి, దుష్టుడి విషయంలో కానివ్వండి, ఎప్పుడు సోమరతనం కలిగి ఉండకూడదు. మీ దగ్గరికి పాము వచ్చింది అనుకోండి, సోమరిలో ఉన్నాం అనుకోండి, వెంటనే పాము ఏం చేస్తుంది? కాటేస్తుందా లేదా? బల్లి మీద పడింది కదా, బల్లి మీద పడినప్పుడు పర్వాలేదులే తర్వాత చూసుకున్నాను అనుకుంటా, అమ్మ బాబాయ్ అని చెప్పి వెంటనే మన నుండి తీసేస్తాం. ఆ విషయంలో మనం సోమరతనం కలిగి ఉంటే ఎలా ప్రమాదమో భక్తి విషయంలో కానివ్వండి, పాపం విషయంలో కానివ్వండి, దుష్టుడి విషయంలో కానివ్వండి, దేవుని విషయంలో కానివ్వండి, సోమరతనం కలిగి ఉన్నామా సర్వనాశనం అయిపోతాం. నిజంగా ఎప్పుడు కూడా మీ భక్తి జీవితాన్ని దూరం చేసేది ఏది మీ దగ్గర ఉంచకండి. అది మనుషులైనా కానివ్వండి. ఏది దీనివల్ల నేను నా ఆత్మీయ స్థితిని కోల్పోతున్నాను, దీనివల్ల నేను దేవునికి దూరం అయిపోతున్నాను అన్నప్పుడు మనుషులతో సహా వారిని మీరు ఏం చేయాలి? పక్కన పెట్టేయండి. అవసరం లేదు. వీళ్ళ వల్ల నా దేవునికి ఏ మహిమ చేకూరడం లేదు, వీళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం లేదన్నప్పుడు వాళ్ళని పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి మూవ్ ఆన్, ముందుకు వెళ్ళండి, అభివృద్ధి పరచబడండి. అభివృద్ధి పరచబడాలంటే సత్క్రియలు చేయాలి. క్రీస్తుకు సంబంధించిన క్రియలు మనం చేయగలిగితే అభివృద్ధి అనేది ఖచ్చితంగా మనకి లభిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. క్రీస్తు నియమం అనే దానిలోకి వెళ్ళిపోతే ఇప్పుడు మీకు ఎక్కడికక్కడ తెగిపోతుంది. మీకు ఇది అర్థమైతే చాలా సంతోషం. 6వ అధ్యాయం 1వ వచనము. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకునే ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును తానును శోధింపబడునేమో అని తన విషయమే చూచుకొనుచు మీరు కూడా పాపంలో పడకుండా ఎదుటివాడిని ఏం చేయాలి? క్రమంలో పెట్టాలి. వాడు పడిపోయాడు కదా నేను వెళ్ళి పడిపోతాను, గుంట ఉంది కదా ఆడు పడిపోతున్నాడు కాబట్టి నేను పడిపోతానని గుడ్డెత్తి చేలో పడినట్టు మనం నడుచుకోకూడదు. తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసు, సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారిలోనికి తీసుకొని రావలను. ఒకని భారములు ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా యేసు ప్రభువుల వారు అప్పటి నుండి ఇప్పటి వరకు
సహోదరులు, యావత్తు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపాలని ఆయన భరిస్తున్నాడు. నువ్వేం చేయాలో తెలుసా? నీ పక్కనున్న సహోదరుడు నీ విషయంలో తప్పు చేసినా, సంఘం విషయంలో తప్పు చేసినా, నీ కుటుంబం విషయంలో నువ్వు తప్పు చేసినా ఏం చేయాలి? వాడిని క్షమించాలి. క్షమించి సాత్వికమైన మనసుతో ఎలా చేయాలి? మంచి దారిలోనికి నడిపించాలి. అప్పుడు ఒకని భారములు ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును మీరు ఏం చేయాలి? పూర్తిగా నెరవేర్చుడి. ఇదండి క్రీస్తు నియమం అంటే. ఇది మీకు అర్థమైన నాడు నిజంగా అద్భుతాలు సృష్టిస్తారు. చెప్పాలంటే అద్భుతాలు. క్రైస్తవ జీవితం అనేది చాలా బాగుంటుందండి. అది మీరు అనుభవిస్తున్నారో లేదు కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆజ్ఞను అనుసరించడానికి ప్రయత్నించండి. అలా అనుసరించే క్రమంలో ఎంత సంతోషాన్ని పొందుకుంటామో మీకు తెలియదు. ఒకసారి అనుభవించండి. ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆజ్ఞను, ఈరోజు నేను అందరినీ క్షమించాలి, నా పట్ల ఏ తప్పు చేసిన వాళ్ళని అందరినీ క్షమించాలని ఒక గోల్ పెట్టుకోండి. రేపు తర్వాత రోజు నేను అబద్ధాలే ఆడకూడదని గోల్ పెట్టుకోండి. ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు పెట్టుకోండి. మనం అభివృద్ధిలోనికి ఖచ్చితంగా వెళుతూ ఉంటాం. ఖచ్చితంగా మనం ఈ యొక్క జీవిత కాలంలో మనం ఎంతకాలం 60, 70, 80 సంవత్సరాలు బ్రతికి ఈ కాలంలో మరణించిన మరుక్షణం ప్రభు యొక్క దర్శనం మనకి రావాలి అని అంటే వాక్యాన్ని మనం పరిపూర్ణంగా తెలుసుకోవాలి. అందుకని వాక్యం నేర్చుకోవడంలో వెనకడుగు వేయొద్దు. ఖచ్చితంగా వాక్యం నేర్చుకోండి. వాక్యం అనేది ఈ లోకం నుండి మరొక లోకానికి మనల్ని తీసుకెళ్ళగలదు. నువ్వు MBBS చేసినా, డాక్టర్ చదివినా, లేదంటే ఇంజనీర్ అవినా, నువ్వు ఏ చదువు చదివినా ఈ 60, 70 సంవత్సరాలు హ్యాపీగా బ్రతకొచ్చు. కానీ మరణించిన మరుక్షణం మనం పరలోకానికి చేరుకోలేము. చేరుకోవాలి అని అంటే కేవలం బైబిల్ నేర్చుకోవడమే. కానీ ఏమని మాట్లాడుతూ ఉంటారు తెలుసా? టైం లేదండి అని మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ నేర్చుకోవడానికి టైం లేదండి, దానంత అబద్ధం ఇంకోటి లేదండి. దేవుడు అదే కారణం ఆయనతో చెప్తే ఉన్న పాట నరకంలో ఆడేస్తాడు. అర్థమైందా? టైం లేదండి. వంట వండుకోవడానికి టైం ఉంది, బట్టలు తుక్కోవడానికి టైం ఉంది, ఇల్లు సర్దుకోవడానికి టైం ఉంది, ఇస్త్రీలు చేసుకోవడానికి టైం ఉంది, పిల్లల్ని స్కూల్కి పంపించడానికి టైం ఉంది, ఉద్యోగం చేయడానికి టైం ఉంది, సరదాగా బయటకు తిరగడానికి టైం ఉంది, బట్టలు కొనుక్కోవడానికి టైం ఉంది, ఏదన్నా మీటింగ్కి వెళ్ళడానికి టైం ఉంది, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళడానికి టైం ఉంది. ఇన్నాటిలకు టైం దొరికే మనకు వాక్యం నేర్చుకునే విషయంలో మాత్రం టైం దొరకదు. వాక్యం నేర్చుకునే విషయంలో మాత్రం మనకు టైం లేదండి. టైం లేదన్న మాట నిజంగా దేవుడు మనసుని ఎంత బాధపరుస్తుందో మీకు అర్థం కావట్లేదు. మనం అనుకుంటాం ఏదో బతికేద్దాంలే అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. మీకు అసలు అలా బ్రతికితే మనం ఎంత చేసినా వృధాయే. నేర్చుకోవాలి, కష్టపడాలి. ఈరోజు నేను ఇలా చెప్తున్నానంటే నేను ఏదో 2 ముక్కలు ఎక్కడో వినేసి, ఇక్కడో వినేసి, ఆ ప్రసంగం వినేసి, ఈ ప్రసంగం వినేసి నేను చెప్పేట్లేదు. కష్టపడతాను నేను నేర్చుకోవడానికి. ప్రతి ఒక్క జీవిత చరిత్ర మనకు తెలియాలి, ప్రతి పుస్తకం మనకు తెలియాలి, పరమగీతాలు ఏంటో తెలియాలి, విలాప వాక్యాలు ఏంటో తెలియాలి, యెహెజ్కేలు, దానియేలు, ప్రతి గ్రంథం గురించి మనకి వివరణాత్మకంగా తెలియాలి. మీకు ఇంకొక విషయం చెప్పమంటారా? MBTH అనేది దేవుని వాక్యంపై కనీసం అవగాహన రప్పిస్తుంది అంతే, పరిపూర్ణమైన జ్ఞానం నేర్పించదు. MBTH విషయంలో చెప్తున్నాను. పరిపూర్ణత జ్ఞానం కనీసం ఇందులో MBTH చేసిన వాళ్ళు కూడా లేరనుకోండి, అవన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అవి బేసిక్ నాలెడ్జ్ చెప్పాలంటే. MBTH అనేది BBTH, DBTH ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ కనీసం బేసిక్. క్రీస్తుని నమ్మడానికి అవి సరిపోతాయి, కానీ క్రీస్తు కోసం లోకానికి వెళ్ళి చెప్పడానికి అవి సరిపో. చాలా విషయాలు నేర్చుకోవాలి, చాలా జ్ఞానాన్ని. మొన్ననే కదా ఎన్ని ప్రసంగాలు విన్నాం. బయటికి వెళ్ళి చెప్పాలంటే పరిపూర్ణమైన జ్ఞానం సంపాదించుకోవాలి. ఒక వ్యక్తికి మనం చెప్పాలంటే ముందు మనకు రావాలి. ఇవన్నీ మనకి రోజు రోజుకి మర్చిపోతున్నామేమో. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. వాక్యం విషయంలో మనం కష్టపడాలి. బైబిల్ చదవండి ఫస్ట్. బైబిల్ చదవకుండా జీవితాన్ని ముందుకు నెట్టేద్దాం, లేదంటే వాక్యం చెప్పేద్దాం అనుకోవడం పొరపాటండి. చెప్తున్నాను కదా, జాగ్రత్తగా వినండి. వాక్యం చదవాలి. నేను ప్రతిరోజు 6 సూత్రాలని, ఆత్మీయ స్థితికి 6 సూత్రాలని ప్రతిరోజు ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజు ఏం చేసుకోవాలి? వాక్యం చదవాలి. ప్రతిరోజు వాక్యం చెప్పాలి. ప్రతిరోజు వాక్యం వినాలి. ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలి. ప్రతిరోజు వాక్యాన్ని అనుసరించాలి. ఆత్మీయ స్థితుల్లో లేదంటే ఆత్మీయంగా మనం స్థిరపడడానికి ఈ 6 సూత్రాలు ఒక నెల రోజులు పాటించండి. అద్భుతంగా ఉంటుంది. నిజంగా అద్భుతం అంటేనే అద్భుతం. నిజంగా మనసులో అమ్మ నేను దేవుని యందు ఉన్నాను, దేవుడు కోసం నేను బ్రతుకుతున్నాను అన్న భావన అయితే కలుగుతుంది. ఆత్మీయ జీవితంలో ఈ 6 సూత్రాలు మీరు ఫాలో అవ్వగలిగితే, అనుసరించగలిగితే సుఖంగా దేవునిలో
మీరు నడవగలరు. కష్టాలు వచ్చినా కూడా నిలబడగలరు. సుఖ సంతోషాలతో క్రైస్తవ్యంలో నిలబెట్టేద్దాం, నడిచేద్దాం అంటే కుదరదు. ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. వాటన్నిటిని మనం భరించుకుంటూ తట్టుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ప్రియులారా, క్రీస్తు నియమం మనం పూర్తిగా నెరవేర్చే వారిగా ఉంటే ఖచ్చితంగా పరలోకం అనేది మన సొంతం. లేదు, క్రీస్తు నియమాన్ని నేను అనుసరించలేను, నాకు అక్కరలేదు అనుకుంటే మనల్ని మనమే నరకానికి స్వతహాగా పంపించుకున్న వారిగా ఉంటాం. ఈ విషయాన్ని మీరు గమనిస్తారని ప్రభు పేరట వేడుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా దేవ తండ్రి, క్రీస్తు నియమం పూర్తిగా నెరవేర్చండి అని పౌలు గారు గలతీయుల సంఘానికి రాస్తే ఏదో అనుకున్నాం తండ్రి. ఇంతకాలం దేవా, పరిపూర్ణత వైపు, అభివృద్ధుల వైపు అడుగు వేయాలన్న ఆలోచనలో ఉన్నా తండ్రి. వాటి దారిగా, వాటి వైపు మేము నడవడానికి మా మధ్య ఎన్నో ఆటంకాలు ఉన్నాయి తండ్రి. ఒకనాడు గలతీ సంఘంలో ఉన్నట్టే నేడు మా సంఘాలలో కూడా ఉన్నాయి తండ్రి. మాలో అతిశయపడేవారు ఉన్నారు, అసూయ పడేవారు ఉన్నారు, వివాదాలు రేపేవారు ఉన్నారు తండ్రి. దేవా, లోక సంబంధమైన పద్ధతులకు విలువనిచ్చేవారు ఉన్నారు తండ్రి. అందరూ శరీర సంబంధులుగా నడుచుకుంటున్నాం తండ్రి. మా పాపాలను మీ ఎదుట పెడుతున్నాం, మమ్మల్ని మన్నించండి ప్రభువా. తండ్రి, లోక పాపాలను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని మీరు యేసు ప్రభు గురించి చెప్పిన మాటను దేవా, అద్భుతమైన మాట తండ్రి. దేవా, పాప భారం అనేది మనిషి హృదయంలో ఎంత భయంకరమైనదో, ఎంత భారమైందో మాకు తెలుసు తండ్రి. తండ్రి, మా సహోదరులు పాప భారాన్ని మేము సహిస్తూ, భరిస్తూ, క్షమిస్తూ ముందుకు కొనసాగుటకు సహాయం చేయండి తండ్రి. హృదయపూర్వకంగా ఈ వాక్యాలు మీ పిల్లలకి నా ద్వారా చెప్పించినందుకు మీకు వందనములు. నా హృదయం మీరు చూస్తున్నారని, నా హృదయాన్ని మీరు పరిశోధిస్తున్నారని నాకు తెలుసు దేవా. తండ్రి, నా హృదయంలో నీకు ఎటువంటి దురాలోచన, నాలో ఎటువంటి అపవిత్రత మీకు కనబడకుండా ఉండుటకు నాకు సహాయం అనుగ్రహించండి దేవా. మాలో ఉన్న ప్రతి ఒక్కరూ సులువుగా చిక్కులు పెట్టు పాపంలో పడిపోతున్న వారమే తండ్రి. రోజు రోజు దేవానికి దూరం అయిపోతున్నామేమో అని భయం వేస్తూ ఉంటుంది తండ్రి. నీ యొక్క వాక్యం చేత మమ్మల్ని దరి చేర్చుకోండి తండ్రి. మాకు ఆశ్రయాన్ని కల్పించండి దేవా. మీరు తప్ప మాకు ఈ లోకంలో ఎవరు లేరు తండ్రి. మిమ్మల్ని తప్ప మేము ఎవరిని నమ్ముకోవడం లేదు. రాజులు నమ్ముట కంటే, అధికారులు నమ్ముట కంటే మిమ్మల్ని నమ్ముటం ఎంతో శ్రేయస్కరంగా మేము భావిస్తున్నాం తండ్రి. 60, 70, 80 సంవత్సరాలు బ్రతికే ఈ బ్రతుకు కాలంలో దేవా, మా పాప భారాలని, మా సహోదరుల యొక్క పాప భారాల్ని భరించుకుంటూ, సహించుకుంటూ అందరినీ క్రమమైన పద్ధతిలో నడిపించుటకు సహాయం చేయండి దేవా. బలహీనురాలని, భక్తిహీనురాలని దేవా, ఇటువంటి యోగ్యతను దేవా నాలాంటి దానికి కల్పించినందుకు మీకు వందనములు తండ్రి. మీరు మా పట్ల, మా కుటుంబాల పట్ల, మా జీవితాల పట్ల చూపిస్తున్న కృపకే వందనములు తండ్రి. కళ్ళ ముందు కొన్ని వందల మంది మా కన్ను మూస్తున్నప్పటికీ దేవా మమ్మల్ని ఇంకా సజీవులుగా ఉంచారు. కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు విజృంభిస్తున్న సమయంలో కూడా దేవా మా కుటుంబాలను మీరు కాపాడారు. అందును బట్టి మీకు వందనములు తండ్రి. ఈ పాప భారాన్ని దేవా మీ కుమారుడే మొయ్యగలరు తండ్రి. తండ్రి, ఆ పాప భారాన్ని మేము మొయ్యకుండా తండ్రి మీ కుమారుని లోకానికి రప్పించారు. ఆ పాపంలో మేము చిక్కుకొనకుండా ఆ పాపాల విషయమై విజ్ఞాపన చేయుటకు మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుడి గారిని మా కొరకు లోకానికి పంపించారు తండ్రి. మీరు చేసిన త్యాగాల ముందు మేము చేసిన త్యాగాలు చాలా తక్కువ తండ్రి. దేవా, కనీసం మీకోసం ఎటువంటి ధన సహాయం కూడా చేయలేని స్థితిలో మేము ఉంటున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి. మీ పనిలో ముందుకు వెలుటకు సహాయం చేయండి తండ్రి. 6, 7 తారీఖులలో దేవా జరుగుతున్న సభల విషయమే ప్రార్థన చేయుచున్నాం తండ్రి. అవన్నీ కూడా క్రమముగా జరుగుటకు మా యొక్క శక్తి కొలది దేవా ఆ యొక్క మీటింగ్ని జరిపించుటకు సహాయం చేయమని దేవా, ఈ యొక్క సంఘానికి దేవా కాపురులుగా ఉంటున్న ప్రతి ఒక్కరి విషయమే ప్రార్థన చేయుచున్నాం. వారి క్రమమైన పద్ధతిలో సంఘాన్ని నడిపించుటకు, వారి మనసులను దేవ పరిపూర్ణత వైపుకు నడిపించుటకు, వాక్యం విషయంలో నాయకులుగా ఉంటున్న ప్రతి ఒక్కరూ దేవా అనుభవం చెందుటకు సహాయం చేయమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వందనాలు.